మిత్రులారా, ఈ వార్త చూడండి ఒకసారి. ఖచ్చితంగా ఈ అబ్బాయిని మనం అందరం కూడా మెచ్చుకోవాల్సిందే. కడప జిల్లా జమ్మలమడుగు మండలానికి చెందినటువంటి జయసూర్య తన తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. జయసూర్య ఇంటర్వ్యూ కోసం బెంగళూరుకు పోయే క్రమంలో తను బుక్ చేసుకున్నటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మియాపూర్ లో మిస్ అయిపోయిందంట. దీంతో ఆయన చేంజింగ్ చేసి మరి ఆ మోసాపేటలో బస్సు ఎక్కేసినాడు. ఎట్టొకటారే తప్పిందంటే మళ్ళీ రేపు ఇంటర్వ్యూ ఉన్నది కదా, ఎట్లా ఇబ్బంది పడిపోతామనేసి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ నిన్న అంటే శుక్రవారం తెల్లవారుజామున బైక్ను ఢీకొట్టింది. ఈ బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలడంతో మంటలంతా కూడా బస్సు కంటుకునే నిమిషాల్లోనే ఆ మంటలంతా కూడా బస్సు మొత్తం వ్యాపించినాయి అన్నమాట. ఈ ఘోర ప్రమాదంలో కొద్ది మంది మాత్రమే తప్పించుకోగలిగినారు. అందులో ఈ జయసూర్య కూడా ఒకడనమాట. ఈ జయసూర్య ఏం చేసినాడు తెలిసిన, ధైర్యం చేసి సమయస్ఫూర్తితో బస్సు అద్దాలు పగలగొట్టి అతనితో పాటు మరో 7 మంది ప్రాణాలు కాపాడినాడు. అతని వెంటే కొందరు అదే కిటికీ నుంచి బయటికి దూకి బయటపడినారంట. బస్సు అద్దాలు పగలగొట్టడానికి ఈ జయసూర్యకు బయట నుంచి మహేష్ అనేటటువంటి మరో వ్యక్తి సాయం చేశాడు. ఈ ప్రమాదంలో 20 మంది దారుణంగా ప్రాణాలు కోల్పోయినారు. ఏదేమైనా కూడా సమయస్ఫూర్తితో ఆ ప్రమాదం నుంచి తను బయటపడమే కాకుండా ఇంకొంతమంది ప్రాణాలు రక్షించినటువంటి జయసూర్యకు ఖచ్చితంగా మనమంతా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.